అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండే అగ్రిగోల్డ్ భూమిలో ఉండే కలపను తరలిపోతూ ఉంది. కొంతమంది అందులో ఉండే జామాయిల్ కలపను అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు కొల్లగడుతున్న పరిస్థితి ఏర్పడి ఉంది. అయితే ఈ అగ్రిగోల్డ్ సంబంధించిన భూములు కానీ అందులో ఉండే చెట్లు మొత్తము సిఐడి పరిధిలో ఉన్నాయి. అయితే ఎవరు పట్టించుకోకపోవడంతో సిపిఐ నాయకులు కూడా ఆందోళన చేపడుతున్నారు. కొన్ని చోట జామాయిల్ చెట్లను కొడుతున్న కాడ అడ్డుకోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతము ఈ విషయం మీద మాట్లాడేందుకు అగ్రిగోల్డ్ బాధితుల సంఘ అసోసియేషన్ అధ్యక్షులు అంకయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అంకయ్య గారు. అంటే జిల్లా మొత్తం మీద అగ్రిగోల్డ్ సంబంధించిన భూముల్లో కోట్ల రూపాయలు విలువ చేసే జామాయిలు కొట్టుకుని వెళ్తున్నారు. అది అసలు ఏం జరుగుతుంది? ముందు ఆర్టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందువల్లంటే ఈ ప్రాంతంలో పడే అన్ని సమస్యలు అన్ని సందర్భాల్లో కూడా ప్రజానీకానికి తీసుకెళ్ళి ప్రచారం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అగ్రిగోల్డ్ బాధితులు అంటే ఏజెంట్లు ప్లస్ బాధితులు అంటే కట్టిన వాళ్ళు ఇద్దరు కలిసి కూడా మోసపోవడం జరిగింది. దీని మీద సిపిఐ చొరవతోటి సిపిఐ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారి చొరవతోటి రాష్ట్ర వ్యాప్త సంఘం ఏర్పడి గత 7-8 సంవత్సరాల నుంచి వీరోచితమైన పోరాటాల ఫలితంగా చంద్రబాబు నాయుడు కాలంలో ప్రభుత్వం కొన్ని కమిటీలు వేసి కమిటీల ద్వారా ప్రభుత్వం కోర్టులో కేసు పెట్టడం జరిగింది. ఆ మేర కోర్టు అగ్రిగోల్డ్ బాధితుల ఏజెంట్ల యొక్క ప్రభావంతో ఏర్పడ్డ భూములు ఆస్తులు అన్నిటినీ సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. నాటి నుంచి ఆ మొత్తం కూడా సిబిఐ ఆధీనంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 3,312 ఎకరాల 64 సెంట్ల భూమి ఉంది. దాదాపు కోట్ల విలువ చేసేది ఇది. అందులో ప్రధానంగా వరికుంటపాడు పరిసర ప్రాంతాలలో జామాయిలు వేసినారు. 10-12 సంవత్సరాల నాడు మంచి సైజు వచ్చి బాగా వాల్యుబుల్గా ఉంది. ఈ 150 ఎకరాల కనియంపాడు అనే గ్రామంలో 150 ఎకరాలు, అలాగే ఇంకొక మరో గ్రామంలో ఒక 200 ఎకరాల్లో ఈ జామాయిలు కొట్టుకొని పోవడం జరుగుతూ ఉంది. అంటే ఫిబ్రవరి పండగ అంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత కొట్టుకొని పోయే సందర్భంలో అనేక మంది ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ స్పందన లేదు. ఫిబ్రవరి 5వ తారీఖున సిపిఐగా మేము అలాగే అగ్రిగోల్డ్ బాధితులతోటి వరికుంటపాడు మండలం కనియంపాడులో విచారించగా కొట్టింది వాస్తవం, చెట్లన్నీ చూసాము. ఎంఆర్ఓ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చాము. ఎంఆర్ఓని అడిగాము, ఏంటి సార్ ఇంత యథేచ్ఛగా, అంటే మన మండలం ఆఫీస్కి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది, ఈ మండలానికి మీరు యజమానులు, మీ బాధ్యత ఉండాలి కదా అని అడిగితే, మా కంప్లైంట్ వచ్చింది, మేము దాని మీద విచారిస్తున్నామంటే కంప్లైంట్ ఇవ్వమంటే ఆయన కంప్లైంట్ చూపలేదు, విచారణ గురించి చెప్పలేదు. అప్పుడు నేనే కంప్లైంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. తర్వాత వారు ప్రభుత్వం దృష్టికి అంటే సిబిఐ వాళ్ళ దృష్టికి కూడా సిఐడి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అనంతరం సిఐడి వాళ్ళని అడిగినాము, కలిగిరి సిఐ గారిని అడిగినాము, అలాగే ఉదయగిరి సిఐ గారిని అడిగినాము. అలాగే వరికుంటపాడు ఎస్ఐ గారికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఫోన్ ఎత్తడం, పోతే ఉండడం లేదు. ఎవరైతే అగ్రిగోల్డ్ ఆస్తులను దొంగతనంగా ఎత్తుకొని పోతున్నారని అభిప్రాయపడి అగ్రిగోల్డ్ బాధితులు కానివ్వండి, లేకుంటే సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు కానీ కంప్లైంట్ ఇచ్చినా ఎస్ఐ తీసుకునే పరిస్థితులు లేడు. ఇది అత్యంత విచారకరమైన అంశం. ఎందువల్ల అన్యాయాన్ని అరికట్టవలసిన ఎస్ఐ గారు తప్పించుకు తిరగడం వారికి ఎంతవరకు కరెక్టు, ఇలాంటి అన్ని అంశాల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే డిఐజీ దృష్టికి కూడా మన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు తీసుకెళ్ళిన తర్వాత సిఐడి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి అక్కడ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినా ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చినా కూడా నేటి వరకు ఏ చర్యలు తీసుకోబడలేదు. అంటే ఇంత యథేచ్ఛగా ఎవరైనా సామాన్య రైతు ఎవరో ఒక జామాయిల కర్రగాని భుజాన్ని పెట్టుకొని పోతుంటే ఫారెస్ట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏందని శల్య పరీక్షలు చేస్తారు. కానీ ఇంత యథేచ్ఛగా దాదాపు 20 కోట్ల విలువ కలిగినటువంటి జామాయిల్ని బద్వేలు పరిసర ప్రాంతాలకు పంపిస్తూ ఉంటే నిద్రపోతుంటా ఉండడం చూస్తే ప్రభుత్వం ఎడలా లేకుంటే బాధ్యత ఎడలా వాళ్ళు నిబద్ధత కలిగి లేరని, సోమరితనంతో ఉన్నారని కూడా మేము అనుకోవడం లేదు. వాళ్ళు ఏదో రాజకీయ ప్రభావానికి లోనయ్యి లేదా రాజకీయ ఒత్తిడికి లోనయ్యి ఈ పనులు చేయడం లేదని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందువల్లంటే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, పోతే ఉండడు. అంటే తెలియకుండా కాదు, భయపడి ఉన్నారని మేమైతే అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి. మేము కంప్లైంట్ ఇచ్చిన 5వ తారీఖు కంప్లైంట్ ఇచ్చిన జామాయిలు కూడా నేడు ఎత్తుకొని జరిగింది. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు సరిగా లేరు. ఈ పరిస్థితుల్లో ఈరోజు రేపు జామాయిలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు గుంటూరు అమరావతిలో సమావేశమై ఉన్నారు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాల మేరకు భవిష్యత్తు కార్యక్రమాల్లోకి మేము ముందుకెళ్ళడానికి ముందుంటామని చెప్పని
అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులను రక్షించేదానికి ఏమాత్రం వెనకదగ్గమని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులను యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్న అధికారులు ఎవరైనా కానివ్వండి, అలాగే ఎలాంటి రాజకీయ నాయకుడు వాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళందరినీ ప్రజల ముందు బట్టలోడు తీసి నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ ఒకటి అంటే 2014లో అగ్రిగోల్డ్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మొత్తం ప్రభుత్వం స్వాధీనపరచుకోవడం, సిఐడికి అప్పగించడం జరిగింది. అయితే వాళ్ళ బాధితులకు న్యాయం చేయాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో సపరేట్ అసోసియేషన్, బాధితులకు సంబంధించిన అసోసియేషన్ ఏర్పడి పోరాటం చేస్తున్నారు. అయితే ప్రజెంటు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో సగం పైగానే నియోజకవర్గాల్లో అగ్రిగోల్డ్ భూములు ఉండే, అందులో జామాయిలు మొత్తం. ఎందుకు సంబంధిత ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు? దీన్ని వెనకాల ఎమ్మెల్యేల హస్తం ఉందని మీరు భావించుకోవచ్చా? ఈ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు తెలిసిన తర్వాత 2014 నుంచి అంతకుముందు నుంచి కూడా సిపిఐ చొరవతోటి రాష్ట్ర వ్యాప్త సంఘంగా ఏర్పడి ఆ సంఘం ద్వారా ఉద్యమాలు చేస్తున్నాం. ఉద్యమాల ఫలితంగానే కోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు కూడా ఏ ఆస్తులైతే అగ్రిగోల్డ్ వాళ్ళుగా రికార్డు అయి ఉన్నాయో వాటన్నిటిని కూడా రికార్డు చేసి ఆ రికార్డు మొత్తం సిఐడి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. సిఐడి వాళ్ళు వాటిని రక్షించవలసి ఉంది. సిఐడి వాళ్ళకి ఎవరైనా ఫోన్ చేసో లేకుంటే కంప్లైంట్ ఇస్తో మాకు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే బాగుంటుందని చెప్పడం అత్యంత విచారకరము. ఎందువల్లంటే వాళ్ళకే ప్రభుత్వం ఆ కోర్టు అప్పచెప్పిన తర్వాత కాపాడవలసిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు కాపాడుకోకుండా తప్పించుకుంటున్నారు. తప్పించుకోవడానికి వెనక ఏదైనా రాజకీయ శక్తులు ఉన్నాయా, మరొకరు ఉన్నారంటే మనం ఊహించి చెప్పడం కంటే కూడా ఏదైనా రాజకీయ శక్తి లేకుండా ఇది జరిగే పని లేదు. రాజకీయ శక్తి అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా అక్కడ ఎందుకో నీళ్లు నములుతున్నారు. నీళ్లు నమితే వీళ్ళకి వచ్చే లాభం ఎందుకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఇంత యథేచ్ఛగా జరుగుతుంటే స్థానికంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించకపోవడం, దాని మీద తగిన చర్యలు తీసుకునే ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరకపోవడం చూస్తే ప్రజలకు అనుమానం కలిగే పరిస్థితి స్పష్టంగా ఉంది. ఒకటి సార్, ఇప్పుడు ప్రజెంటు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, గూడూరు, సూళ్ళూరుపేటలో అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, ఆ పార్టీకు సంబంధాలు ఉండేవాళ్లే కొట్టుకుని పోతున్నారు అంటున్నారు. అంటే ఆ ప్రభుత్వమే మౌనంగా ఉండడం మీరు ఎలా చూస్తారు? మేము మా విచారణలో కూడా జరిగింది ఏమిటంటే, వరికుంటపాడు 2-3 ప్రజానీకాన్ని విచారిస్తే ఆ కనియంపాడు వైస్ ప్రెసిడెంట్ అతను టీడీపీ అతనని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, ఆయన్ని మేము సమాచారం అడగ ఆయన మాకేం అందుబాటులోకి రాలేదు. మా విచారణ మేరకు ఏంటంటే స్పష్టంగా రాజకీయంగా ఎవరి మీద నిందలేయాలని మాకు కోరిక లేదు. కానీ ఆ వైస్ ప్రెసిడెంట్ కనియంపాడు వైస్ ప్రెసిడెంట్ అయిన ఆయన పోలీసులను బెదిరిస్తున్నాడు అనేటటువంటి సమాచారం మాకు అక్కడ విచారించగా తెలిసింది. కాబట్టి దీని వెనక వాళ్ళు ఉండే అవకాశం ఉండొచ్చు అని మేము అయితే అనుమానపడుతున్నాం. అంటే చివరికి సార్, మీరు లాస్ట్ నిర్ణయం ఏం తీసుకోబోతున్నాం? అంటే మీరు ఇట్లా అన్యాయంగా అంటే బాధితులకు సంబంధించిన ఆస్తి కొల్లగొడుతున్న పోలీసులకు, ఎంఆర్ఓలకు, సిఐడి మొత్తం ఇచ్చినప్పటికీ స్పందన లేదు. లాస్ట్ మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఈ అగ్రిగోల్డ్ బాధితుల యొక్క ఆస్తులను రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ సంఘం ఏర్పడ్డ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు మన పాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అందరితోటి అమరావతిలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. నాకున్న అవగాహన మేరకు ఏంటంటే ఈ ఆస్తులను కాపాడడానికి అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణ కూడా ఏమాత్రం వెనకదగ్గమని తెలియజేస్తున్నాం. ప్రత్యక్ష కార్యాచరణ కంటే ఎప్పుడైతే దొంగలు ఎత్తుకోపోతున్నారో వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఏ అయితే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో ఆయా ప్రాంతాలలో ఉండే అగ్రిగోల్డ్ బాధితులందరినీ సమీకరించి ఆ ఆస్తుల్ని మేమే అమ్ముకొని మేమే స్వాధీనం చేసుకోవడానికి కూడా ఏమాత్రం వెనక్కదగ్గమని ఆ వైపున ఉండొచ్చని నేనైతే అభిప్రాయపడుతున్నాను. లేకపోయినప్పటికీ తీసుకునే కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా ఆ ఆస్తుల్ని కాపాడుతాము. ఈ కాపాడడంలో ఎంతకైనా మేము వెనకదగ్గమని, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా మేము సహిస్తూ ముందుకు పోతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇది పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా అగ్రిగోల్డ్ బాధితులు వేల మంది ఉన్నారు. అయితే వాళ్ళకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తున్నాము. అయితే ప్రస్తుతము అగ్రిగోల్డ్ భూముల్లో ఉండే కలపను అడ్డగోలుగా తీసుకెళ్ళిపోయి జేబులు నింపుకుంటున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ మేరకే దాన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలనే అంశం మీద ఈరోజు అమరావతిలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘ ఆధ్వర్యంలో, ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తాము అని కూడా అంకయ్య గారు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.